ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బంద్ సాయిలు కోరారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రధానంగా ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె చేయబోతా ఉన్నారు. అదే విధంగా గ్రామీణ వ్యవసాయ బంద్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రధాన ఉద్దేశం మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినటువంటి కాలంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు. నల్ల డబ్బును మొత్తం తీసుకొచ్చి సిస్ బ్యాంకుల డబ్బులన్నీ తెచ్చి ప్రతి జీరో అకౌంట్లో 15 లక్షలు ఇస్తామన్నటువంటి మోడీ ఆ పని చేయలేదు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి సంవత్సరానికి 200 రోజుల పని రోజు కూలి 600 ఇస్తామని చెప్పి ఇవ్వనటువంటి స్థితి ఉంది. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి నెల జీతము 26,000 రూపాయలు ఇవ్వాలి. లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చిండో అవి రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగానికి సంబంధించి ఎంఎస్పి రేట్ ఏదైతుందో దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 2+50% రైతాంగానికి లాభం జరిగేటువంటి పద్ధతి చేసేది పోయి ఇవాళ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పగించే అటువంటి పని మోడీ సర్కార్ చేస్తా ఉండు. పెరిగినటువంటి ధరల్ని తగ్గించాలని చెప్పి పెట్రోలు, డీజిల్, గ్యాసు, కిరోసిన్ రేట్లన్నింటినీ తగ్గించాలి. సామాన్య ప్రజల మీద భారాలు వేయొద్దు. మోడీ సర్కారు పెద్దలకు రాయితీలు ఇస్తాండు, పేదల మీద భారాలు వేస్తా ఉండు. ఇట్లాంటి అనేక విషయాల మీద ఇల్లు తిరుగుతా ఉన్నాం, వార్డు తిరుగుతా ఉన్నాం, సంతకాల సేకరణ చేపిస్తా ఉన్నాం. ఇది భారత ప్రధాని మోడీ గారికి పంపిస్తా ఉన్నాం. ప్రజలందరూ ఆలోచించాలి. ఇది అన్ని ప్రజా సంఘాలు బీజేపీ, బిఎంఎస్ తప్ప దేశంలో రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు చేపట్టే అటువంటి కార్యక్రమం. ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో సిఐటితో పాటు డివైఎఫ్ఐ, కేవీపీఎస్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, విద్యార్థి సంఘం, ఈ సంఘాలన్నీ ఈ సంతకాల సేకరణలో పాల్గొన్నాయి. ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం.